ఈ రోజు నేను మీ ముందు ఉంచబోతున్నటువంటి సంగతి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అనే ఒక అంశాన్ని గురించి మాట్లాడబోతున్నాను. క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక అంశాన్ని మనం దైవిక వాక్యం నుంచి తెలుసుకోబోతున్నాం. ఈ అంశాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి అనంటే ఈ అంశాన్ని నేర్చుకునే విషయంలో కూడా మనకి యేసుక్రీస్తు ప్రభువారి మాదిరి. గత వారాల్లో మనం క్రీస్తు యేసులో కలిగిన మనసు మీరు కలిగి ఉండాలి అనే సంగతులు నేర్చుకున్నాం. అయితే ఆ క్రీస్తు యేసులో ఉన్నటువంటి మరొక కోణం, మరొక పాయింట్ ఏంటనంటే యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఉన్నారు. కొర ప్రాణాలతో ఆయన ఉన్నారు. ఇంక చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి టైంలో యేసు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి ఒక మాట మనల్ని కదిలించాలి యాక్చువల్‌గా. ఎందుకనంటే ఒక మనిషి మరొక మనిషిని కదిలించలేకపోవచ్చేమో గాని దేవుని యొక్క వాక్యం మనల్ని ఖచ్చితంగా కదిలిస్తదనమాట. అందుకని ఈ ఈ అంశాన్ని మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే క్రైస్తవుని యొక్క రెస్పాన్సిబిలిటీ, క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ, ఆ క్రైస్తవుని యొక్క బాధ్యత, అది మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఏమని తెలియజేయబడిందంటే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండొచ్చి చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఏంటో చేర్చుకొను అని ఇక్కడ మనకి తెలియజేయబడింది. యేసు ప్రభు సిలువ వేయబడ్డారు. ఇంకా ఆయన చనిపోలేదు. ఈలోపు ఆ సిలువ మీద ఉన్న యేసు ప్రభుని చూడడానికి యేసుప్రభు తల్లి మరియ వచ్చింది. అలాగే ఇంకా చాలా మంది సహోదరులు ఉన్నారు, సోదరీలు ఉన్నారు. అదే టైంలో యేసుప్రభు ప్రేమించిన శిష్యుడు యోహాను కూడా అక్కడ ఉన్నాడు. ఇక్కడ కాసేపుడు చనిపోతానికి సిద్ధంగా ఉన్న యేసుప్రభు ఒక ఒక బాధ్యతను ఆయన మర్చిపోలేదు. ఏంటా బాధ్యత అంటే తల్లి బాధ్యత. ఆ రెస్పాన్సిబిలిటీని ఆయన తీసుకున్నాడు. ఎలాగూ యేసుప్రభు తన రెస్పాన్సిబిలిటీని తీసుకున్నాడు అని ఇక్కడ మనం ఆలోచిస్తే, కాసేపు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న యేసుప్రభు ఆయన వెళ్ళిపోయిన తర్వాత తల్లి ఏమవుతుందో అనే ఒక ఆలోచన ఆయన కలిగి ఉండి ఆ తల్లి బాధ్యతని ఆయన ఎలాగో నెరవేర్చారు అనేది మనం చూస్తే, యేసుప్రభు ఎంతగానో ప్రేమిస్తున్నాడు తన శిష్యుడు ఉన్నాడు అక్కడ యోహానుకి మరియ యొక్క బాధ్యత అప్పగించాడు. అది అతని రెస్పాన్సిబిలిటీ. ఈ రోజున మనం గమనిస్తే ఒక కుమారుడిగా మనం ఎక్కడికైనా వెళితే, ఏ ప్రాంతానికైనా వెళితే మన తల్లిదండ్రులని విడుదల పెట్టి వెళ్ళవలసి వస్తే ఉద్యోగరీత్యా లేదంటే వేరే వేరే పనుల వల్ల మనం వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సి వస్తే మన కూడా తల్లిదండ్రులు తీసుకువెళ్ళలేని పరిస్థితులు ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాము అనేది ఇక్కడ మనం గమనిస్తే, మన తల్లిదండ్రుల్ని మన పక్కవారికో, మన బంధువులకో, స్నేహితులకో ఎవరొకరికి వాళ్ళని అప్పగించి వాళ్ళకు జాగ్రత్తగా చూసుకుంటుండండి. ఏదైనా అవసరం అయితే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా నేను మీకు అవసరమైనవి పంపిస్తామని మనం మన తల్లిదండ్రుల యొక్క బాధ్యతని ఎవరో ఒకరికి అప్పగించి మనం వెళ్తాం. ఇక్కడ ఆ పాయింట్ మనం గమనించాలి. ఒక క్రైస్తవునిగా మన బాధ్యత ఏంటి అనంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క రెస్పాన్సిబిలిటీని మనం తీసుకోవాలి. వాళ్ళ ఆలనా పాలన మనం చూడాలి. మనం వాళ్ళకి దగ్గరలో లేకపోతే మన స్నేహితులు ఎవరైనా ఉంటే ఆ స్నేహితులకు వాళ్ళ బాధ్యత, లేదా మన బంధువులకి వాళ్ళ బాధ్యతను మనం అప్పగించి మనం వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయనేది ఇక్కడ యేసుప్రభు యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, తన తల్లిని చూసట అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహాను చూపిస్తున్నాడు తన కుమారుడని. అంటే ఇక మీదట నేను నీ దగ్గర ఉండను, నేను వెళ్ళిపోతున్నాను నా తండ్రి దగ్గరికి. కాబట్టి ఇక మీదట నీ బాధ్యత, నీ రెస్పాన్సిబిలిటీ ఇదిగో నేను ప్రేమిస్తున్న యోహాను తీసుకుంటాడు అని చెప్పినప్పుడు యోహాను కూడా దాన్ని కూడా యేసుప్రభు యోహానుకి తన తల్లిని అప్పగిస్తే యోహాను కూడా ఎలా రియాక్ట్ అయ్యాడంటే ఇక మీదట ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని యోహాను ఆ బాధ్యతని తీసుకున్నాడు. చూడండి 27వ వచనం అంటాడు, తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాడట. ఇక మీదట ఈమె నీ తల్లి అని చెప్పినప్పుడు యోహాను కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి చేర్చుకున్నాడని చెప్పాడు. అంటే ఎవరి క్రిస్టియన్, ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత మనం గమనించాలి. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి.
వాళ్ళ బాధ్యతను మనం తీసుకోవాలి. తల్లిదండ్రుల్ని అలక్ష్యం చేయకూడదు, తల్లిదండ్రుల్ని దూరం పెట్టకూడదు. తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లలుగా మన మీద ఉంది అనేది ఇక్కడ యేసు ప్రభు వారు మనకు చెబుతున్నటువంటి ప్రాముఖ్యమైన సందేశం. అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో ఆ ఈ బాధ్యత గురించి, రెస్పాన్సిబిలిటీ గురించి మనం లూకా సువార్తలో బాగా ఎక్కువ చదువుతాం. ఈ స్టోరీ, ఈ కథ మనకు బాగా తెలుసు. లూకా సువార్త 10వ అధ్యాయంలో మనము మంచి సమరయుడు కథ అని చాలా సార్లు మనం సండే స్కూల్ నుంచి కూడా ఈ మంచి సమరయుడు గురించి చాలా సార్లు మనం విన్నాం. అయితే ఇది ఈ చాలా ప్రసిద్ధి చెందినటువంటి కథ, అందరికీ తెలిసినటువంటి స్టోరీ. అయితే ఈ స్టోరీ నుంచి మనం కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను ఈ రోజు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మంచి సమరయుడు గురించినటువంటి స్టోరీని మనం ఈ రోజు ఆలోచన చేసే ప్రయత్నం చేయబోతున్నాం. ఒకసారి నేను ఈ 10వ అధ్యాయము 30వ వచనం నుంచి 35వ వచనం వరకు ఒకసారి చదివేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సంగతులను జాగ్రత్తగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది చాలా ఈజీగా మనం ఇతరులకి చెప్పడానికి ప్రయత్నం చేసేటట్టుగా నేను మీకు దీన్ని తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. ఒకసారి నేను చదువుతాను, మీరు వినండి. నేను చదువుతాను. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి 35వ వచనం వరకు ఇలా రాయబడిన సంగతులు. అందుకు యేసు ఇట్లనండి, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి కొర ప్రాణాలతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించాను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను. అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటుకి వచ్చి చూచి పక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అతను చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె రాసి నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూలవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించను. మరునాడు అతడు 2 దేనారాలు తీసి ఆ పూటకూలవానికి ఇచ్చి అతన్ని పరామర్శించుము, నీవింకా ఏమైనా ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చుదని అతనితో చెప్పిపోయాను అని మనం ఈ వచనాలు చదువుతున్నాం. ఇటువంటి సహోదరులారా, ఈ కథ చాలా ఫేమస్. ఇది అందరికీ తెలుసు. సండే స్కూల్ అంటే చిల్డ్రన్ బైబిల్ క్లాస్ నుంచి మనం ఇది ప్రతిసారి వింటున్నాం. అంటే ఎక్కువ మనకి నానుడు ఏంటంటే సండే స్కూల్ అని అంటాం మనం. కానీ యాక్చువల్గా సండే స్కూల్ కాదు, చిల్డ్రన్ బైబిల్ తరగతులు అన్నమాట. ఈ చిల్డ్రన్ బైబిల్ తరగతుల్లో ఈ స్టోరీని, ఈ కథని మనం చెప్పడం వల్ల అనేక మంది పిల్లలకి ఇది తెలుసు. అనేక మంది క్రైస్తవులు కూడా ఈ కథ తెలుసు. ఇక్కడ ఈ కథలో మనం మొట్టమొదటి గమనించినది ఏంటంటే ఇది మంచి కథ, ఇది మనకు తెలుసు. రెండోది, దేవుని సంబంధులైన వారు పట్టించుకోలేదు. కానీ ఒక లేవీయుడు, యాజకుడు, వీళ్ళు దేవుని సంబంధాలు ఎవరు? లేవీయుడు, యాజకుడు. లేవీయుడు, యాజకుడు దేవుని సంబంధులు అని మనం ఎట్లా చెప్తాం? దేవుడు ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం చేయడానికి అహరోను సంతతిని, లేవీలు అనే వాళ్ళని, ఆ లేవి గోత్రీకులైనటువంటి వారిని ఆ ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి దేవుడు అపాయింట్ చేశాడు, ఏర్పాటు. వీళ్ళకి దేవుడు తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, ఆజ్ఞలు తెలుసు, కనికరించాలి, ప్రేమించాలి, దయ చూపించాలనే సంగతులు కూడా వీళ్ళకి తెలుసు, లేవీడికి అలాగే యాజకుడికి. వీళ్ళు దేవుని సంబంధులు. మూడో విషయం ఏంటి? సమరయుడు ఎవరు? అన్యుడు అంటే ఇతను దేవుడు ఎవరో తెలియదు, దేవుని గురించి సంగతులు తెలియదు, ధర్మశాస్త్రం తెలియదు, కానీ ఇతను పట్టించుకున్నాడు. నాలుగో విషయం ఏంటంటే మనకి తెలిసినటువంటి కథ, అలాగే దానికి సంబంధించిన భావం తెలుసు. ఈ కథ తెలుసు, ఈ కథ వెనక ఉన్నటువంటి భావం కూడా మనకు తెలుసు, కానీ ఆచరించం. అది మనలో ఉన్నటువంటి మైనస్. ఈ మంచి సమరయుడి కథ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అందరికీ తెలుసు కథ. ఆ కథలో ఉన్నటువంటి భావం కూడా తెలుసు, కానీ దాన్ని మనం ఆచరించట్లేదు. అది మనలో ఉన్నటువంటి మిస్టేక్ అన్నమాట. ఈరోజు మనం ఆ మిస్టేక్ని తీసేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసుప్రభు చెప్పిన మాట ఏంటి? నీవు కూడా పోయి అలా చెయ్యి అనే మాట యేసుప్రభు 36-37 వచనాల్లో చెప్తారు. కాబట్టి దీని అంతటికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం ఈరోజు
ఆలోచన చేద్దాం. మొట్టమొదటి పాయింట్గా అంటే ఉపోద్ఘాతంలో మనం ఒక 5 విషయాలు చూసాం. ఉపోద్ఘాతంలో ఒక 5 విషయాలు చూసాం. ఒకటి ఏంటంటే ఇది ప్రసిద్ధి చెందిన కథ, అందరికి తెలుసు, అది మొదటి పాయింట్. రెండోది దేవుని సంబంధాలు పట్టించుకోలేదు, ఎవరాళ్ళు? లేవీలు, యాజకుడు. మూడోది సమరయుడు పట్టించుకున్నాడు, ఇతను ఎవరు? ఒక అన్యుడు. నాలుగోది ఏంటి? ఈ కథ మన అందరికి తెలుసు, దాని భావం కూడా తెలుసు, కానీ మనము ఆచరించాం, అది 4వ పాయింట్. 5వ పాయింట్ ఏంటి? యేసుప్రభు చెప్పిన మాట ఒకటి ఉంది ఇక్కడ, ఏంటది? నీవును పోయి అలాగే చేయము అని చెప్పారు. ఇది ఉపోద్ఘాతం. మనం లెసన్లోకి వెళ్ళేటప్పుడు లెసన్లో ఏ పాయింట్గా మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఆపదలో ఉన్నవాడికి సమరయుడు ఏం చేశాడు అనేది మనం చూద్దాం. ఆపదలో ఉన్నవాడికి సమరయుడు ఏం చేశాడు అనేది మనం చూద్దాం. మనం చూసేటప్పుడు ఈ 30వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం చదివాం కదా. ఇప్పుడు ఆ చదివిన దాంట్లో సుమారుగా మనకు ఒక 11 పాయింట్స్ కనబడతాయి. 11 పాయింట్లు మనకు కనబడతాయి. 30వ వచనం నుంచి 35వ వచనం వరకు 11 పాయింట్స్ కనపడతాయి. ఆ 11 పాయింట్స్ నేను చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీకు అవకాశం ఉంటే రాసుకోండి. నేను చాలా సింపుల్గా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకనంటే ఈ కథ మనకు తెలుసు, ఈ కథ భావం తెలుసు, కానీ ఆచరించం మనం, అందుకే రాసుకోవాలన్నమాట. మొట్టమొదటిది ఏంటి? ఆపదలో ఉన్నవాడికి సమరయుడు చేసింది ఏంటి? సమరయుడు ఎలాంటి హెల్ప్ చేశాడు అనేది మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఏ పాయింట్లో మనం చూసే మొదటి పాయింట్ ఏంటంటే, మొట్టమొదటిగా అతడు పడి ఉన్న చోటుకు వచ్చాడట. మీరు 34వ వచనాన్ని చూస్తే 34వ వచనానికి ముందు ఆయన ఏమని రాశాడంటే, పడి ఉన్న చోటుకు వచ్చి, అంటే సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకి వచ్చాడు. అది మొట్టమొదటి పాయింట్. సమరయుడు చేసింది ఏంటి పడిపోయినాడికి అంటే, అతడు త్రోవలో వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి వెళ్తున్నాడట? యెరూషలేము నుంచి యెరికోకి ప్రయాణం అవుతూ వెళ్తున్నాడు. ఎవరు? ప్రయాణికుడు ఒకడు యెరూషలేము నుంచి యెరికోకి ప్రయాణం అవుతున్నాడు. యెరూషలేము ఎక్కడుంది అని అంటే, సైంటిఫికల్ గా యెరూషలేము ఎక్కడుందనంటే, సముద్ర మట్టానికి సుమారుగా 880 మీటర్ల ఎత్తులో ఉంది. సైంటిఫికల్ గా యెరూషలేము సముద్ర మట్టానికి 880 మీటర్ల ఎత్తులో ఉంది యెరూషలేము. ఇప్పుడు అక్కడి నుంచి ఒక వ్యక్తి ప్రయాణం చేసుకుంటూ యెరికోకి వెళ్తున్నాడట. గ్రంథంలో ఏం రాశాడు? యెరికోకి ప్రయాణం అవుతూ దిగి అనే పదాన్ని వాడాడు. 30వ వచనంలో దిగి అన్నాడు. అంటే సుమారుగా యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి 27 కిలోమీటర్ల దూరం. యెరూషలేము నుంచి యెరికోకి ఎంతట? 27 కిలోమీటర్ల దూరం. యెరూషలేము అనేటువంటిది ఒక మహారాజు పట్టణం, అది దేవుని మహానగరం. ఆ విషయాలు మనకి తెలుసు. చాలాసార్లు యెరూషలేము దేవుని పట్టణం అని, యెరూషలేము దేవుని నగరం అని మనము చాలాసార్లు విన్నాం. అయితే ఇక్కడ ఈ మార్గంలో పడిపోయిన వ్యక్తి యెరూషలేము నుంచి ప్రయాణం అవి యెరికోకి వెళుతున్నాడు. ఈ మార్గంలో దొంగల చేతిలో చిక్కాడు. అంటే ఇప్పుడు యెరికో పట్టణానికి వెళ్ళేటువంటి దారి ఎలాంటి పరిస్థితులను సంతరించుకుంది అని అంటే, ఇతడు నడుచుకుంటూ వెళుతున్నాడు. అయితే నడుచుకుంటూ వెళుతున్నటువంటి వ్యక్తిని దొంగలు దారి కాసి దారి దోపిడీ చేశారనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే దారి దోపిడీ. ఈరోజు యవనస్తులను మనం ఒకసారి గమనిస్తే, నేటి కాలంలో ఉన్నటువంటి యవనస్తులు మనం గమనిస్తే, యవనస్తుల్లో కొంతమంది ఏ విధమైనటువంటి పని చేయకోకపోవటం వల్ల, వాళ్ళకు కావలసినటువంటి ఖర్చులకు డబ్బులు లేకపోవటం వల్ల వాళ్ళు ఇలాంటి దారి దోపిడులకి పాల్పడతా ఉన్నారు. నాకు ఒకసారి అలాంటి వ్యక్తి తారసపడ్డాడు. నేను ఒకసారి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళి నేను మళ్ళీ మీటింగ్ ప్లేస్కి వెళ్తుంటే, నాతో పాటు ఒక డ్రైవర్ కూడా ఉన్నాడు అక్కడ. మేము ఒక సహోదరుల్ని రైల్వే స్టేషన్లో దింపి నేను నా ప్లేస్కి మీటింగ్కి వస్తున్నాను. అది దారిలో నక్కల కాలం ఉంటుంది. పెనుగొండ నుంచి ఇక్కడ మన గిరిబాబు ఉన్నారు, ఆయన తెలుసు. పెనుగొండ నుంచి వచ్చేటప్పుడు, తామరాడు వచ్చేటప్పుడు నక్కల కాలం దాటిన తర్వాత ఇంకెవరు ఉండరు. సుమారు 7:30 ఆ ప్రాంతంలోనే ముగ్గురు యవనస్తులు సైకిల్ మీద వచ్చే వ్యక్తిని ఆఫ్ చేసి అతని జోబులున్న మొబైల్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు.
అయితే ఆ గింజుకుంటూ అతను చేలు వైపుకి వెళ్ళిపోయి చేలు పక్కన పడిపోతే ఈలోపు మోటార్ సైకిల్ అతను వస్తుంటే ఇతను అరిచాడట. అరిస్తే అతను ఆగాడు. ఆగినప్పుడు ఈ ముగ్గురు యవనస్తులు కూడా బండేసుకుని పారిపోయారు. వాళ్ళు నాకు ఎదురయ్యారు. కారులో నాకు ఎదురయ్యారు. నేను అక్కడికి వచ్చినప్పటికి అక్కడ ఆగాను. ఏం జరిగిందంటే ఇలా జరిగింది అని చెప్పాడు. అంటే ఒక ముగ్గురు యవనస్తులు బైక్ మీద వచ్చి జేబులో ఉన్న మొబైల్ తీసుకుని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తే నేను గింజించుకునేటప్పటికి వీళ్ళు వచ్చారు. వీళ్ళని చూసి వాళ్ళు పారిపోయారని. అంటే ఈరోజు యవనస్తుల పరిస్థితి ఎలా ఉందంటే దారి దోపిడులు. అది ఇప్పుడే కాదు, అప్పటి నుంచి ఉందట. ఈ దొంగలు ఏం చేస్తారనంటే వాళ్ళు కష్టపడుకోకుండా డబ్బులు సంపాదించాలని దారి దోపిడీ చేసి కొంతమందిని దోచుకుంటారు. ఇప్పుడు ఎక్కువ అది ఉంది నేటి సమాజంలో. కానీ ఆనాడు యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణం అవుతున్న వ్యక్తిని దోచుకున్నది ఏంటట? వాడి బట్టలు దోచుకున్నారట. అది విచిత్రం. వాడి బట్టలు దోచుకున్నారు, వాడిని కొట్టేశారు, కొర ప్రాణాలతో వదిలిపెట్టారు అక్కడ. కొర ప్రాణాలతో వదిలిపెట్టేసి వీళ్ళు ఏం చేశారో ఒకసారి మనం గమనిస్తే కొర ప్రాణాలతో వదిలేశారు. ఈ లోపు ఆ దారి గుండా ఒక యాజకుడు వచ్చాడు. యాజకుడు చూశాడు అతన్ని, కానీ యాజకుడు ఏమాత్రం అతను పట్టించుకోలేదు. అతన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత లేవీయుడు వచ్చాడు. లేవీయుడు కూడా దారి పక్కన పడిపోయిన వాడిని చూశాడు, కానీ అతడు పట్టించుకోలేదు. ఆ దారి ఎలాంటిది అంటే కొంచెం కరుకుగా ఉంటది. అంటే రాళ్లతో నిండి ఉంటది ఆ దారి. ఎందుకంటే అది చాలా ఇరుగ్గా ఉంటది. ఎరుకో పట్టణానికి వెళ్ళే దారి కొండల మధ్యన ఉంది. ఆ కొండల మధ్యన ఉన్నటువంటి దారిని రాళ్ళు రప్పలతో నింపబడి ఉంటది. మీరు ఎప్పుడైనా రెండు కొండల మధ్యన ఉన్నటువంటి దారి గుండా ప్రయాణం చేస్తే అది చాలా నిర్మానుష్యంగా ఉంటది. ఎప్పుడో గాని పాసెంజర్స్ ఆ దారి అంటే వెళ్ళరు. అలాంటి ఒక దారి మేబీ అయ్యి ఉండొచ్చు అది. కాబట్టి ఇక్కడ ఈ కొర ప్రాణాలతో పడిపోయినటువంటి వ్యక్తిని యాజకుడు పట్టించుకోలేదు, లేవీయుడు పట్టించుకోలేదు. కానీ ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి అతను పట్టించుకున్నాడు. పట్టించుకుని ఏం చేశాడట? అతడు పడి ఉన్న చోటుకు వచ్చాడు. పడి ఉన్న చోటుకు వచ్చి అతను చూశాడు. అక్కడ మీరు బైబిల్ మీద చూస్తే అక్కడ మాటలు కనపడతాయి. 34 వచనంలో అంటాడు అతను చూచి అని చెప్పాడు. 3ది ఏటట? అతని మీద జాలిపడి. 4ది ఏటట? దగ్గరికి వెళ్ళి. 5వది గాయాలను కట్టాడు. ఏమేసి? నూనె ద్రాక్షారసం పోసి అతని గాయాలన్నిటిని శుభ్రంగా కట్టాడు. 6 పాయింట్ ఏంటి? తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. అంటే ఈ సమరయుడు ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు వాహనం మీద వెళ్తున్నాడట. పూర్వకాలంలో యేసు ప్రభు కాలంలో వాహనము ఏది అంటే మేబీ గాడిదల్ని వాళ్ళు వాహనాలుగా వాడుకునేవారు. ఈ సమరయుడు ఆ గాడిద మీద వెళుతూ మేబీ ఆగి అతను ఉన్న చోటుకు వచ్చి చూసి అతని మీద జాలి పడ్డాడు. ఇక్కడ ఒక విషయం గమనించాల. అసలు జాలి పడాలనేటువంటి సెన్స్ అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? అన్యుడు కదా అతను ఎప్పుడైనా ధర్మశాస్త్రం చదివినోడా? దేవుని ఆలయానికి వెళ్ళి దేవుని మాటలు విన్నవాడా? కాదు. కానీ జాలి పడ్డాడు అతను. ఎందుకు జాలి పడ్డాడంటే అతని స్వభావం జాలి గుణం, అది మనం గమనించాలి. అతడు జాలి గుణంతో ఉన్నటువంటి వ్యక్తి. అందుకనే అతడు జాలి పడ్డాడు అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. తర్వాత దగ్గరికి వెళ్ళాడు, గాయాలు కట్టాడు, నూనె ద్రాక్షరసం పోసి గాయాలు కట్టేశాడు. తన వాహనం మీద ఎక్కించుకున్నాడు, గాడిద మీద. అంటే ఇక్కడ గాడిదని లేదు, కానీ అప్పుడు ఉన్నటువంటి సమాజాన్ని వాళ్ళు ఉపయోగించుకునే వాహనాలని మనం ఒకసారి ఇమేజింగ్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ శాతం అక్కడ ప్రయాణికులు అందరూ కూడా గాడిదల్ని వాహనాలుగా వాడేవారు. కాబట్టి నేను ఏమని భావిస్తున్నానంటే మేబీ సమరయుడు తన గాడిద మీద ఎక్కించుకుని ఎక్కడికి వెళ్ళాట? 7వ పాయింట్, పూట కోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళాడు. పూట కోళ్ళవాని ఇల్లు అని అంటే మేబీ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులు హోటల్స్ అన్నమాట. హోటల్స్ లో ఫుడ్ ఉంటది, రెస్ట్ తీసుకోవడానికి కూడా రూమ్స్ ఉంటాయి. ఆనాడు దాన్ని పూట కోళ్ళవాని ఇల్లు అని మాట్లాడారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి సత్రము అనే పదం వాడారు. యేసుప్రభు పుట్టినప్పుడు జనాభా లెక్కల టైంలో యేసుప్రభు సత్రంలో స్థలం లేనందున అనే పదం వాడతాడు. అంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు నిల్వ ఉండడానికి ఉపయోగించేదే సత్రం. అంతకు ముందు ఉపయోగించిన పదం ఏంటి? పూట కోళ్ళవాని ఇల్లు. అక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఉంటది,
ఫుడ్ తినడానికి కూడా ఉంటుంది, భోజనం చేయడానికి కూడా ప్లేస్ ఉంటుంది. అలాంటి ఒక పూట కోళ్ళవాని ఇంటికి ఈ సామ్రాడు తీసుకెళ్ళి ఏం చేశాడట, అతను పరామర్శించాడు. పరామర్శించడం అంటే ఏంటి, అతను ఎలా ఉన్నాడు, ఏం తిన్నాడు, ఇంకేమైనా తినాలా, ఇంక ఎక్కువ రోజులు ఇక్కడ ఉండాలా అనేది అంతా కూడా చూసుకున్నాడు అనమాట. యేసుప్రభు చూడండి, ఇందాక మనం చదివాం, యేసుప్రభు చనిపోయే ముందు తన తల్లి అయిన మరియ యొక్క ఆ రెస్పాన్సిబిలిటీని, ఆ బాధ్యతను తీసుకుని యోహానుకు అప్పగించాడు. ఇక మీదట ఈమె నీ తల్లి అన్నప్పుడు యోహాను కూడా బాధ్యత తీసుకుని ఆమెను తన ఇంటికి తీసుకెళ్ళాడు. అది రెస్పాన్సిబిలిటీ. ఈరోజు రెస్పాన్సిబిలిటీగా తీసుకోవలసినటువంటి లేవీయుడు ఆ బాధ్యత తీసుకోలేదు ఇక్కడ. అలాగే యాజకుడు కూడా బాధ్యత తీసుకోలేదు. ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక సమరయుడు ఆ బాధ్యత తీసుకుని, ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకుని, ఆ గాయాలతో పడి ఉన్న వ్యక్తిని పరామర్శిస్తున్నాడు. అది ఇక్కడ మనం గమనించవలసింది. ఈరోజు ఎప్పుడైనా ఎవరైనా ఇబ్బందులు ఉంటే, ప్రమాదాలు ఉంటే మనం బాధ్యత తీసుకోవాలి. యాజ్ ఎ క్రిస్టియన్‌గా, ఒక క్రైస్తవుడిగా మనం ఆ బాధ్యత తీసుకోవాలి. కానీ మనం పట్టినట్టుగా పక్కన వెళ్ళిపోతే మనకి మనం ఆ బాధ్యత తీసుకోకపోతే మనం చాలా విశ్వాసం వెనకబడిన వాళ్ళమని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతడు పరామర్శించాడు. అంతేకాకుండా మరునాడు అతడు అనే పదం 35వ వచనంలో మరునాడు అతడు అనే పదం వాడాడు. అంటే మరునాడు అంటే ఆ రాత్రి అతనితో పాటే ఉన్నాడు. అది మనం గమనించాలి. ఆ రాత్రి ఆ గాయాలతో ఉన్నటువంటి వానితో పాటు ఆ పూటకోళ్ళ వాని ఇంటి దగ్గర ఆ సమరయుడు ఉన్నాడు, తనతో పాటు పరామర్శించాడు. ఆ మాట కనబడుతుంది. నెక్స్ట్ డే రెండు దేనారాలు ఇచ్చాడు. 2 దేనారాలు ఇచ్చి ఎవరికి, పూటకోళ్ళ వానికి ఇచ్చి, వాడితో ఏం చెప్తారంట, ఇదిగో 2 దేనారాలు తీసుకో, వీడిని నువ్వు పరామర్శించు, ఈయన్ని చూడు, బాగా చూడు అని చెప్పాడు. 11ది ఏంటంటే, ఒకవేళ ఇంకా ఏమైనా ఎక్కువగా ఖర్చు అయితే నేను మరలా వచ్చిస్తానని చెప్పాడు. ఇక్కడ మీరు గమనించవలసిన కొన్ని సంగతులు ఉన్నాయి. ఈ 11 పాయింట్స్ కూడా ఎవరు చెప్పినవి అంటే సమరయుడు చెప్పినవి. అంటే ఆపదలో ఉన్నవాడికి సమరయుడు ఈ మాటలన్నీ చేశాడనమాట. తన జీవితం ద్వారా, తను వ్యక్తిగతంగా గాయాలతో పడి ఉన్నవాడి పట్ల చేశాడనమాట. ఈ పనంతా చేశాడు, ఈ సర్వీస్ చేశాడు సమరయుడు. అయితే సమరయుడికి ఈ ఆపదలో ఉన్న వ్యక్తి కుటుంబస్తుడు అంటే కాదు. పాయింట్ మీరు జాగ్రత్తగా వినాల. సమరయుడికి గాయాలతో పడి ఉన్న వ్యక్తి కుటుంబస్తుడా కాదు. పోనీ బంధువుడా అంటే అది కాదు. లేకపోతే అతను గ్రామస్తుడా అంటే అది కాదు. లేదంటే సమరయుడితో కలిసి పనిచేసే వ్యక్తి అంటే అది కాదు. అతడు అంటే సమరయుడిని ఆ దారి పక్కన పడిపోయినటువంటి ఆ వ్యక్తి నాకు హెల్ప్ చేయి, నాకు సహాయం చేయి, నన్ను కాపాడు అని ఏమని అడిగాడంటే అది లేదు. మరి ఎందుకు సమరయుడు ఆ గాయాలతో పడి ఉన్న వాడికి సహాయం చేశాడు అని అంటే, ఈ సమరయుల్లో జాలి అనే ఒక గుణం ఉంది. ఇందాక నేను చెప్పాను, జాలి అనేటువంటి ఒక గుణం ఉంది, ఆ స్వభావం ఉంది. ఆ గుణాన్ని బట్టే ఆ సమరయుడు పడిపోయినటువంటి వ్యక్తికి సహాయం చేశాడు అనమాట. మరి సహాయం చేసిన వ్యక్తి ఎవరు అంటే క్రైస్తవుడా కాదు, లేదంటే యూదుడా కాదు, ధర్మశాస్త్రం ఎరిగినవాడా కాదు. అతను ఒక అన్యుడు. దేవుడు తెలియదు అతనికి, దేవుని ఆజ్ఞలు కూడా తెలియదు అతనికి లేవు, దేవుని ఆజ్ఞలు అతనికి లేవు. నువ్వు జాలిపడు, కనికరించు అనే ఆజ్ఞలు సమరయుడికి లేదు. యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు సమరయ స్త్రీకి యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆ సంభాషణ మనం ఆలోచించినప్పుడు సమరయ స్త్రీ అంటది కదా, మీరు యూదులు, మేము సమరయులు, మీకు మాకు అసలు స్నేహం అనేది లేదు అనే మాట ఆ సమరయ స్త్రీ యేసు ప్రభువుతో చెప్తుంది కదా. కాబట్టి యూదులకి సమరయులకి స్నేహం లేదు. కాబట్టి ధర్మశాస్త్రం ఎరిగినటువంటి లేవీయుడు, ధర్మశాస్త్రం ఎరిగిన యాజకుడు సహాయం చేయవలసింది పోయి వాళ్ళు నాకు ఎందుకులని చెప్పి పక్కంటే వెళ్ళిపోతే ఏమాత్రం సంబంధం లేనటువంటి ఈ అన్యుడైనటువంటి సమరయుడు ఏమీ ఆశించుకోకుండా ఆ దారి పక్కన పడిపోయిన వాడికి సహాయం చేశాడు. మూడో విషయాన్ని మనం గమనిస్తే ప్రస్తుత సమాజం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనం ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కుటుంబస్తులను పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కుటుంబస్తులను పట్టించుకోవట్లేదు.
చాలా మంది తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటంటే, మా పిల్లలు మమ్మల్ని చూడట్లేదండి అని. ఈ రోజున సమాజంలో పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకుంటే, పిల్లలు తల్లిదండ్రులను చూస్తా ఉంటే, మరి ఆహ్, విడో హోమ్స్ ఎందుకుంటాయి? అర్బన్ హోమ్స్ ఎందుకుంటాయి? ఈరోజు అర్బన్ హోమ్స్ ఉన్నాయంటే, అనాథాశ్రమాలు ఉన్నాయనంటే, దానికి గల కారణం ఏంటి అంటే, కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులు చూడట్లేదు. వాళ్ళని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పెట్టేస్తున్నారు. అంటే కొడుకే తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. కుటుంబస్తుడైండి కూడా కుటుంబంలో ఉన్న వాళ్ళని పట్టించుకోవట్లేదు. అలాగే బంధువులు కూడా పట్టించుకోలేని పరిస్థితులు మనం చూస్తున్నాం. మన చుట్టూ ఉన్నటువంటి మన బంధువులు ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళని మనకెందుకులే అని మనం వదిలేస్తా ఉంటున్నాం. అలాగే సంఘంలో ఉన్నటువంటి సహోదరులను ఏమైనా పట్టించుకుంటున్నారంటే, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకి ఎవరికైనా ఆపదొస్తుంటే, పదో, పరకో, వందో, 200 హెల్ప్ చేద్దాం అందరం కలిసని ఆలోచించే వాళ్ళు లేకపోయారు. అంటే కుటుంబస్తులను పట్టించుకునేవారు లేరు, బంధువుల్ని పట్టించుకునేవారు లేరు, అలాగే సంఘస్థులను పట్టించుకునేవారు లేరు, మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన ఇంటి చుట్టూరు ఉండే వాళ్ళని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రస్తుత పరిస్థితి అలాగుంది. కానీ, కానీ సమరయుడు ఏమాత్రం సంబంధం లేకపోయినా, ఆ దారి ప్రక్కన ప్రాణాలతో పడి ఉన్న వ్యక్తి మీద జాలి చూపించాడు. అది ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తించవలసినటువంటి పరిస్థితి. జాలి పడాలి అనేటువంటి విషయాన్ని గురించి, కనికరించాలి అనేటువంటి విషయాన్ని గురించి దేవుని గ్రంథంలో మనకు చాలా బోధలు కనిపిస్తా ఉన్నాయి. ఎలాంటి బోధలు కనిపిస్తున్నాయి మనకి? దేవుని గ్రంథంలో జాలి పడాలి, కనికరించాలి అనే దాని గురించనంటే, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట 7వ వచనంలో మనం ఇలా చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు చూసినప్పుడు అక్కడ మనకేమని కనిపిస్తా ఉంది అనంటే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఇదొక పాయింట్ ఇది. చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు గానీ, ఇక్కడ సమరయుడు దారి పక్కన పడిన వాడి మీద జాలి పడ్డాడు. జాలి పడ్డాడు కాబట్టి ఈ మాట నేను చదువుతున్నాను. 5వ అధ్యాయం 7వ వచనం చెప్పిన మాట ఏంటంట? కనికరము గలవారు ధన్యులు అన్నాడు. ఇక్కడ ఆ ధన్యత లేవీడికి దక్కలేదు, యాజకుడికి దక్కలేదు గానీ, ఆ త్రోవ పక్కంటే వెళ్ళిపోతున్న సమరయుడు కనికర పడ్డాడు కాబట్టి అతడు ధన్యుడయ్యాడు. అతనిని ప్రభు హైలైట్ చేశాడిక్కడ. సమరయుడిని హైలైట్ చేశాడు. కాబట్టి బోధలు ఏం కనిపిస్తున్నాయి మనకి? బైబిల్ గ్రంథంలో బోధలు ఏంటనంటే, కనికరము గలవారు ధన్యులు అనే మాట తెలియజేశాడు. రెండోదిగా మనం మరొక విషయాన్ని చూస్తే, లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చూసినప్పుడు, అక్కడ కూడా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనాన్ని మీరు చూసినప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడు? కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండండి. ఇది మనకు చెప్తున్న బోధలివి. యేసు ప్రభు మనకు చేసిన బోధలు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. 2 లూకా సువార్త 6:36లో ఏమంటాడంటే, మీ తండ్రి కనికరము గలవాడు గనుక మీరును కనికరము గలవారు ఉండాలని చెప్పిన బోధలు మనకు కనిపిస్తున్నాయి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడేం చెప్తున్నాడనంటే, క్రీస్తు ప్రభు ఎలాంటి జాలి కలిగిన మనసుని ఉన్నారో అనేది ఆయన అక్కడ తెలియజేశారన్నమాట. చూడండి మీరు ఇక్కడ ఎవరు మైక్ ఆన్ చేయకూడదు, ఎవరు ఆన్లైన్ ఉన్నవారు ఎవరు మైక్ ఆన్ చేయకూడదు, డిస్టర్బ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నారనంటే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము మీరు చూసినప్పుడు రచయిత 17వ వచనంలో అంటున్నారు. హెబ్రీ పత్రిక 2:17 కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చెను అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు తన సహోదరులు వంటి వాడు కావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు మనలాంటి వాడు ఎందుకు కావాల్సి వచ్చిందట? ఆయనకి ఏముంది అంటున్నాడట? కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు అవటం కొరకు. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. అలాంటి ప్రధాన యాజకుడికి ఏముండాలట? కనికరము కలిగే మనసు ఉండాలి. మనం ఇందాక యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణం అవుతూ దొంగల చేతిలో దెబ్బలు తిని ప్రాణాలతో పడి
దోచుకోబడినటువంటి వ్యక్తి దగ్గరికి ఆ దారి గుండా వెళ్ళింది ఎవరు? యాజకుడు వెళ్ళాడు. యాజకుడికి కనికరించే గుణం ఉండాలి, కానీ లేదు. లేవీయుడికి ఉండాలి, కానీ అతనికి లేదు. ఇక్కడ యేసుక్రీస్తు కనికరమ కలిగినటువంటి నమ్మకమైనటువంటి ప్రధాన యాజకుడు అగు నిమిత్తము మనలాంటి వాడు కావాల్సి వచ్చింది. అంటే యేసుక్రీస్తు జాలి కలిగినటువంటి మనసు కలిగిన వారు అని హెబ్రీ రచయిత ఇక్కడ మనకి తెలియచేయడం జరిగింది. తర్వాత మనం కొలస్సీలు రాసిన పత్రికలో చూస్తే, కొలస్సీలు రాసిన పత్రిక 3:12 అక్కడ కూడా తెలియజేస్తున్న మనకి ఏమని, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాలత్వమును వినయమును సాత్వికను దీర్ఘశాతం ధరించుకోండి. జాలిగల మనసును మీరు ధరించుకోవాలన్నాను. అంటే ప్రతి క్రైస్తవుడికి దేవుని గ్రంథం ఏం బోధిస్తుంది అనంటే కనికరం కలిగి ఉండాలా. ఎందుకనంటే కనికరం కలిగిన వాళ్ళు ధన్యులు. కనికరం కలిగి ఉండాలా, ఎందుకంటే మీ పరమ తండ్రి కనికరం గలవాడు. కనికరం కలిగి ఉండాలా. యేసుక్రీస్తు కనికరం కలిగిన ప్రధాన యాజకుడు. అందుకు మనలాంటి వాడు కావాల్సి వచ్చింది కనికరం కలిగి. అంతేకాకుండా జాలి గల మనసును మీరు ధరించుకోవాలా. అది ఇక్కడ పౌలు కొలస్సీ సంఘానికి చెప్పాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో అయితే 3:17 యోహాను రాసిన మొదటి పత్రిక 3:17 మీరు చూస్తే అక్కడ యోహాను ఏమని చెప్పాడు తెలుసా? అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ వచనం అది. యోహాను రాసిన మొదటి పత్రిక 3:17 ఏమంటాడు? ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుడు చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపను అని అందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అని చెప్పాడు. అంటే సహోదరుడు లేమిలో ఉన్నప్పుడు నా సహోదరుడు లేమిలో ఉన్నాడని ఎరిగి కనికరించాలి. కానీ కనికరించకుండా, జాలి చూపించకుండా దేవుడు అంటే నాకు చాలా ప్రేమ ఉంది అని చెప్తే ఏమి ఉపయోగం లేదంట. కనికరము లేని వారిలో దేవుని ప్రేమ ఉండదు. దట్స్ ఇట్, అంతే. కనికరము లేని వారిలో దేవుని ప్రేమ ఉండదు. ప్రియమైన మిత్రులారా, గమనించే సహోదరులారా, మనము మనతో ఉన్నటువంటి వారి పట్ల, మన పరిసరాల్లో, మనకు అందుబాటులో, మనకు చేరువలో ఉన్న వారి పట్ల కనికరము చూపించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ మనది. కానీ మనం చాలాసార్లు ఏం చేస్తున్నామంటే ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోవట్లేదు, ఆ బాధ్యతను మనం తీసుకోవట్లేదు. ఇక్కడ ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. చూడండి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మీకు ఆయన పేరు చెప్తే నచ్చుద్దో నచ్చదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను. ఆయన 108 అనేది ఒకటి ప్రొవైడ్ చేసాడు ఆయన కదా. ఆంధ్ర తెలంగాణ రెండు ఉన్నప్పుడు 108ని ఆయన క్రియేట్ చేశాడు. అంటే ఆయనకి ఎంత జాలి మనసు చూడండి. ఇక్కడ అది నేను అందుకు నేను ఆయన పేరు ఉపయోగించాను తప్ప ఇంకో ఉద్దేశం ఏం కాదు. ఆయన 108 అనేది ఎందుకు పెట్టాడు అని అంటే, ప్రస్తుత పరిస్థితులను బట్టి ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ అయితే, ప్రమాదం జరిగితే మనం ఇమీడియట్లుగా జాలి చూపించడానికి అతని దగ్గరికి వెళ్ళి అతను ముట్టుకుని అతను హాస్పిటల్ తీసుకెళ్తే మనము కేసుల్లో ఇరుక్కుంటాం. ఇప్పుడు కేసులు ఇరుక్కుంటాం. నువ్వెందుకు ముట్టుకున్నావు అతన్ని, నీకు అతనికి ఏంటి సంబంధం, ఒకవేళ నువ్వే యాక్సిడెంట్ చేసేవేమో, నువ్వే పడేసేవేమో, నువ్వే చంపేసేవేమో అని రకరకాల క్వశ్చన్స్ మన మీదకి వస్తాయి. అందుకని జాలి చూపించవలసిన మనము జాలి చూపించలేని స్థితిని మనం కలిగి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను రావులపాలెం మీటింగ్కి వెళ్ళి వస్తున్నాం. రావులపాలెం ఒక సహోదరుడు సువార్త కోవడం పెట్టుకుని రమ్మంటే మేము వెళ్ళాం స్థానిక సంఘంతో. సో వెళ్ళి వస్తున్నప్పుడు మా ఊరికి దగ్గర సమీపంలో యాక్సిడెంట్ అయింది. కూరగాయల మార్కెట్ దగ్గర యాక్సిడెంట్ అయింది. అతడు బుల్లెట్ మీద వస్తూ గోతులు పడిపోయాడు. దెబ్బ తగిలేసింది. అతను స్పాట్ లో చనిపోయాడు. దారంటే వస్తున్నారు అయ్యో పాపం అయ్యో అంటున్నారు తప్ప, దూరంగా ఉండి చూస్తున్నారు తప్ప, ఎవరు కూడా తన దగ్గరికి వెళ్ళి తన ముట్టుకుని బ్రతుకున్నాడా లేదో కూడా చూడడానికి కూడా ఎవరు సాహసం చేయట్లేదు. కారణం, అతను టచ్ చేస్తే డిపార్ట్మెంట్ పరిధిలో మనకి ఏదైనా రిస్క్ వస్తుందేమో అని భయం. ఇలాంటి విషయాల్లో మనం కనికరం చూపించడానికి ప్రయత్నించినా మనం ఇబ్బందులు ఫేస్ చేయవలసి వస్తుందని మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు 108 అనేది క్రియేట్ చేసి అందరికీ హెల్ప్ కొరకు దాన్ని ఇచ్చాడు.
జస్ట్ మనం అతను ముట్టుకోనక్కర్లా. మన కళ్ళ ముందు అలాంటి ప్రమాదం జరిగితే జస్ట్ మన మొబైల్ నుంచి 108 కాల్ చేస్తే వితిన్ మినిట్స్‌లో ఆ అంబులెన్స్ వచ్చి అతన్ని ఎక్కించుకుని హాస్పిటల్‌కి తీసుకెళ్ళేది. ఆయనకి ఆ ఆలోచన ఎలాగొచ్చిందో చూడండి. అప్పటి వరకు దేశంలో ఎక్కడ దేశంలో ప్రపంచంలో ఎక్కడ 108 సేవలు లేవు. కానీ ఫస్ట్ టైమ్ మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్‌లో, ఉమ్మడి ఆంధ్ర తెలంగాణలో అదొచ్చింది. ఈ రోజున మనం అలాంటి జాలి కలిగిన మనసు మన ఇరుగు పొరుగు వారితో, మన బంధువులతో, మన కుటుంబస్తుల పట్ల, మన సంఘస్థుల పట్ల మనం చూపించాలి. అది మన బాధ్యత. ఒక క్రైస్తవుడుగా మన యొక్క రెస్పాన్సిబిలిటీ అది. కాబట్టి ఇక్కడ కనికరం పడాలి, జాలి చూపించాలని ఎన్ని బోధలున్నాయో చూసారా? కనికరం లేని వారిలో దేవుని ప్రేమ ఉండదట అసల. కాబట్టి తండ్రి మీద కనికరపడాలా, తల్లి మీద కనికరపడాలా, తోబుట్టుల మీద కనికరపడాలా, కుటుంబస్తుల మీద కనికరించాలా, ఇరుగు పొరుగు వారి మీద కనికరపడాలా, సంఘస్థుల మీద కనికరపడాలా. ఇలాంటి కనికరం అనేది, జాలిగలి మనసు అనేది లేకపోతే నువ్వు 30, 40, 50 సంవత్సరాల క్రైస్తవుడు అయినా నీలో దేవుని ప్రేమ లేదంతే. అది యోహాను చాలా ఓపెన్‌గా ఆయన మాట్లాడేసాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఎంత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా తన సందేశాన్ని ఇచ్చారు కనికరం అనే దాని గురించి అంటే ఆశ్చర్యపడాలి మనం ఇక్కడ. మనం ఎంతవరకు కనికరం కలుగుతున్నాం, ఎదుటి వారి పట్ల ఎంతవరకు మన బాధ్యత కలిగి ఉంటున్నాం అనేది మనం ఇక్కడ గమనించాలి. తర్వాత మరొక పాయింట్ మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలుగా మనం ఏం చేయొచ్చు అనేది మనం ఆలోచించాలి. నేను నా గ్రామంలో ఉంటున్నాను. నా గ్రామంలో ఉంటూ నేను తోటి వారికి ఏం చేయొచ్చు, ఏం చేయగలను అనేది మనం ఆలోచిస్తే మనకి తెలిస్తే ఎవరైనా ఏదైనా ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళకి వైద్యం అవసరం అని మనకు తెలిస్తే ఖచ్చితంగా మనం ప్రాథమిక చికిత్స చేయొచ్చు. ఎవరైనా పడిపోయారనుకోండి, ఎమ్మటనే ఎళ్లి జాలిపడి మనం ఆ వ్యక్తిని నిలబెట్టి ఆ గాయాన్ని కడిగి లేదంటే అక్కడ ఉన్నటువంటి కాటన్ ఏదైనా తీసుకొని ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఏదైనా చేయొచ్చు. ప్రాథమిక వైద్యం చేయించొచ్చు. లేదంటే ఒక క్లాత్ తీసుకుని గాయానికి కట్టొచ్చు. అది కట్టొచ్చు మనం. రెండోది ఒకవేళ తీసుకెళ్ళగలిగే స్తోమత ఉంటే హాస్పిటల్ వరకు తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ అతనికి మనం హాస్పిటల్‌కి తీసుకెళ్ళకపోతే హాస్పిటల్‌కి తీసుకెళ్ళే వాళ్ళకి మన మోటార్ సైకిల్ ఇచ్చి దీని మీద తీసుకెళ్ళండనైనా మనం చెప్పొచ్చు. అది జాలి కలిగే మనసు ఉన్న వ్యక్తి. అంటే హాస్పిటల్‌కైనా తీసుకెళ్ళొచ్చు, లేదా మన వాహనాన్నైనా వాళ్ళకి ఇచ్చి దీని మీదైనా తీసుకెళ్ళండి అని చెప్పొచ్చు. లేదంటే అవకాశం ఉంది నీకు, రూ. 10 నువ్వు ఖర్చు పెట్టగలవు. ఒక 100, 200, 500 వాళ్ళకి నీ డబ్బులు ఖర్చు పెట్టు. నువ్వు ఖర్చు పెట్టగలిగితే. ఇవన్నీ దేనికి సంబంధించినయి? జాలి కలిగిన మనసుకు సంబంధించినవి, కనికరము కలిగిన మనసుకు సంబంధించినవి అని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా ఎవరిలో చూసాడు ఆయన అంటే సమరయులో చూసాడు. కదా! సమరయుడు అతని పట్ల ఎలా వ్యవహరించాడు అనేది మీరు ఒకసారి గమనిస్తే ఈ విషయాలన్నీ దారి పక్కన పడిపోయినటువంటి వ్యక్తి పట్ల ఆయన చేశాడు. కాబట్టి 36, 37 వచనాల్లో మనం గమనించినప్పుడు లోకాసు వార్త 10వ అధ్యాయము 36, 37 వచనాల్లో మీరు చూసినప్పుడు ఆయన అదే చెప్పాడు. ఏమని చెప్తున్నాడు చూసారా? నేను మరలా అక్కడికెళ్తున్నాను. లోకాసు వార్త 10వ అధ్యాయంలోకి వెళ్తున్నాను. 36, 37 వచనాల్లో ఏం చెప్తున్నాడంటే, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు అని నీకు తోస్తుంది అని అడిగారట ప్రభువు. అంటే యాజకుడు, లేవీయుడు, సమరయుడు ముగ్గురున్నారు. పొరుగువాడు అంటే దారి పక్కన పడిపోయినటువంటి వాడికి ఈ ముగ్గురులో పొరుగువాడు ఎవరు అని ప్రశ్న వేస్తే అతను ఏం సమాధానం చెప్పాడట అని యేసు అడుగగా అతని మీద జాలిపడిన వాడే పొరుగువాడు అని చెప్పాడట. జాలిపడిన వాడు ఎవరు? సమరయుడు. అంటే సమరయుడు పడిపోయిన వాడికి ఎవరట? పొరుగువాడు. అంటే ఇప్పుడు లేవీయుడు గాని, యాజకుడు గాని దగ్గర వాళ్ళు, కానీ వాళ్ళెవరూ కూడా అతనికి హెల్ప్ చేయలేదు. పొరుగువాడైనటువంటి సమరయుడు ఆ దారి పక్కన పడిన వాడికి సహాయం చేశాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారు 37వ వచనంలో? అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాడు.
నువ్వు కూడా వెళ్ళి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా అలాంటి ప్రమాదంలో పడుంటే ఆ సమరయులాగా నువ్వు కూడా వెళ్ళి జాలిపడు అని చెప్పాడు. మరి మనం కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన ఎదుటివారి ఎడల కనికరం, ఎదుటివారి ఎడల జాలి, ఎదుటివారి ఎడల ప్రేమ మనం చూపించవలసిన బాధ్యత కలిగిన వాళ్ళం. ఆ రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. కేవలం ఏదో బాప్తిసం పొందాం, క్రైస్తవం అయిపోయాం, పరలోకం వెళ్ళిపోతాం, ఇలాంటి ఆలోచనలు వద్దండి. అంటే పరలోకం వెళ్ళిపోవాలనేది లాస్ట్, అది దేవుడిచ్చేది. పరలోకం వెళ్ళాలా, నరకానికి పోవాలనేది జడ్జిమెంట్ అయిన తర్వాత యేసు ప్రభు ఇచ్చేది అది. ఈ లోపు మనం చేయవలసింది ఏంటనంటే, మనతో పాటు జీవించే మనుషుల పట్ల పరిస్థితులను బట్టి, సందర్భాన్ని బట్టి జాలి పడవలసి వచ్చిన టైంలో, కనికరం చూపించవలసి వచ్చిన టైంలో మనం కనికరపడాలి. లాస్ట్‌గా నేను ఒక వచనం చదివి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఒక విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు, చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన చెప్పిన మాట ఒకసారి మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడంటే, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల అతడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడగును అన్నాడు. అంటే మనం ఇప్పుడు చేయవలసిన మన పని ఏంటంటే, మనము మన స్వకీయులను రక్షించుకోవాలి. అది మన బాధ్యత. ఈరోజు చాలా క్రైస్తవ కుటుంబాల్లో భార్య రక్షించబడితే భర్త రక్షించబడలేదు, భార్య భర్తలు రక్షించబడితే పిల్లలు రక్షించబడతలేదు, ఆ కుటుంబం అంతా రక్షించబడితే అత్తమామలు రక్షించబడలేదు. ఇలాగా మన కుటుంబంలో మన బంధువులు, మనవారు అయిన వారు అని ఎవరినైతే మనం భావిస్తున్నామో వాళ్ళ పట్ల మనం ఎలాంటి బాధ్యత కలిగి ఉంటున్నాము అనేది మనం ఆలోచించాలి. చూడండి, మనం ప్రియమైన సహోదరులారా, మనం ఉంటున్నటువంటి ప్రాంతంలో మన వాళ్ళు రక్షించబడ్డారో లేదా అది మన బాధ్యత. అందుకని పౌలు ఏమంటాడంటే, ఎవడైనా సరే, అది సువార్థికుడా, పాస్టరా, సంఘ పెద్ద, బిషప్, ఎవ్రీథింగ్, ఎవడైనా సరే, అతడు కలెక్టర్ అయినా సరే, అతడు ఇంజనీర్ అయినా సరే, అతడు ఐఏఎస్, ఐపీఎస్, ఎవరైనా సరే, ఎవ్రీథింగ్, ఎవడైనా సరే క్రైస్తవుడైతే చాలు స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని అతడు ఏం చేయాలట, సంరక్షించుకోవాలి. అలా రక్షించుకోకపోతే అతడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డోడవుతాడు అంట. కాబట్టి ఒకసారి ప్రశ్న వేసుకుందాం. మన ఇంటి వారు, మన బంధువులు, మన అయిన వారు, ఇంకా ఎవరైనా క్రీస్తు సంఘంలో బాప్తిసం పొందకుండా, క్రీస్తు సంఘ సభ్యులు కాకుండా ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నీ బాధ్యత ఏంటంటే వాళ్ళను నువ్వు రక్షించుకోవాలి, లేకపోతే నువ్వు అవిశ్వాస కన్నా చెడ్డోడుగా మిగిలిపోతావు. అది ఆయన మనకు నేర్పిస్తున్న సంగతి. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది మన మీద. ఆ బాధ్యతను మనం నిర్వర్తించాలి. అందుకు దేవుడు సహాయం కావాలని దేవుని ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ బాధ్యత నిర్వర్తించేటట్టుగా మనల్ని ప్రోత్సహించాలని, పురుగొల్పాలని మనం ఆశిద్దాం. ఇంతవరకు నాతో కలిసి ఈ మాటలు విన్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసి మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు మనందరి వినుకుల్లో ఫలింప చేయనుగాక. ఆమేన్.